హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 60 నెలల డిఏ, డిఆర్ అరియర్స్ చెల్లింపులపై తాజా సమాచారము, నిధి లాగిన్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి దాదాపు 60 నెలల కాలానికి పైగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ మరియు డిఆర్ అరియర్స్ చెల్లింపుల ప్రక్రియలో ఒక కీలకమైన సాంకేతిక అప్డేట్ అయితే వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల నిర్వహణ సాఫ్ట్వేర్ అయినటువంటి నిధి పోర్టల్లో అరియర్ పేరోల్కు సంబంధించిన ఆప్షన్ ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ మధ్య అందుబాటులో ఉంటుందనే సమాచారం అందింది. అంటే ఈ 10 రోజుల వ్యవధిలో డీడీఓలు పెండింగ్లో ఉన్న అరియర్ బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీకి పంపించడానికి సైట్ ఓపెన్ అయిందని అర్థము. మరి ఇప్పుడు అసలు ఏ ఏ కాలానికి సంబంధించిన బకాయిలు ఏ ప్రక్రియ ద్వారా క్లియర్ అయ్యే అవకాశం ఉందో మరింత లోతుగా విశ్లేషించుకుందాము. మొదటగా 2018 జూలై నుంచి రావాల్సిన డిఏ బకాయిల గురించి చూస్తే జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 వరకు ఉన్నటువంటి సుమారు 30 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను గతంలోనే 3 వేర్వేరు బిల్లుల రూపంలో ప్రభుత్వము పరిగణలోకి తీసుకుంది. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు 30 నెలల బకాయిలను వారి జీపీఎఫ్ ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది. అయితే పెన్షనర్లు మరియు సిపిఎస్ ఉద్యోగుల విషయానికి వస్తే వారి యొక్క 30 నెలల బకాయిలలో 90% మొత్తాన్ని నగదు రూపంలో జనవరి 14, 2024 నాటికి సంక్రాంతి పండుగ కానుకగా ప్రభుత్వం విడుదల చేసింది. కానీ సాంకేతిక కారణాల వల్ల విశాఖపట్నంలోని సీతమ్మధార వంటి పెద్ద సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి సుమారు 20% మంది పెన్షనర్లకు ఈ సొమ్ము ఇంకా చేరలేదు. అటువంటి వారికి ఇప్పుడు పే స్లిప్స్ అయితే జనరేట్ అయ్యాయని, మరో 2 రోజుల్లోనే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని అయితే తెలుస్తోంది. అదేవిధంగా జూలై 1, 2019 నుండి జూన్ 30, 2021 వరకు ఉన్న మరొక 30 నెలల కాలానికి సంబంధించిన జూలై 2019 డిఏ బకాయిల పరిస్థితిని పరిశీలిస్తే వీటిని కూడా 3 విడతల్లో బిల్లులుగా సిద్ధం చేశారు. ఓపీఎస్ ఉద్యోగులకు ఇది జీపీఎఫ్ ఖాతాలోకి వెళ్ళినప్పటికీ పెన్షనర్లకు మరియు సిపిఎస్ ఉద్యోగులకు అందాల్సిన 90% నగదు చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉండిపోయాయి. ఇప్పుడు నిధి పోర్టల్లో ఈ బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. తద్వారా వేల సంఖ్యలో ఉన్న ఉద్యోగులకు ఆర్థిక ఊరట లభించనుంది. మరి అంతేకాకుండా జూలై 1, 2019 నుండి మార్చి 31, 2020 వరకు ఉన్న 9 నెలల పిఆర్సీ బకాయిలు కూడా డిఏ అరియర్స్తో కలిపి చెల్లించేలాగా ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. ప్రస్తుతం నిధి సైట్లో అరియర్స్ డియర్నెస్ అలవెన్స్ అనే కొత్త కాలంను చేర్చడం వల్ల గతంలో మిగిలిపోయిన అన్ని రకాల డిఏ బకాయిలను క్లెయిమ్ చేసుకోవడానికి మార్గం సుగమమైంది. సాంకేతిక పరంగా చూస్తే డిఏ అరియర్స్ బిల్లులు విజయవంతంగా పూర్తి కావాలంటే హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏలో బడ్జెట్ కేటాయింపులు ప్రతిబింబించాలి. ప్రస్తుతానికి జనరల్ అరియర్స్ బిల్స్ హెడ్స్ మాత్రమే ఎనేబుల్ అయ్యాయని, డిఏ అరియర్స్కు సంబంధించిన స్పెసిఫిక్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ త్వరలోనే యాక్టివేట్ అవుతుందనే సమాచారము. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలో ఎవరికైతే డిఏ అరియర్స్ బిల్లులు క్యాన్సిల్ అయినా లేదా అసలు సబ్మిట్ చేయకపోయినా వారు తమ పాత డీడీఓల నుండి నాన్ రాయల్ సర్టిఫికేట్ తెచ్చుకొని సిద్ధంగా ఉండాలి. ఇది మీరు గతంలో ఆ సొమ్ముకు తీసుకోలేదని ధృవీకరిస్తూ, మరోవైపు కోవిడ్-19 సమయంలో నిలిపివేసిన డిఏ బకాయిల అంశం ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. జనవరి 2020, జూలై 2020 మరియు జనవరి 2021కి సంబంధించిన డిఏలను అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేయడం జరిగింది. సో, దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది. ఇటీవలే కేంద్రం ఈ బకాయిలను విడుదల చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. వీటితో పాటుగా జనవరి 2020 నుండి జూన్ 2024 వరకు ఉన్న వివిధ రకాల కాల పరిమితులు, వివిధ బకాయిలు, సో వీటికి కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని అయితే ప్రభుత్వం జీవోలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ బిల్లులు పెట్టడానికి సైట్లో ఆప్షన్ అందుబాటులోకి రాకపోవడంతో ఉద్యోగులలో కొంత నిరాశ నెలకొంది.
చివరగా తాజా నివేదికల ప్రకారంగా జనవరి 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉన్న 21 నెలల బకాయిలను ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027 మాసాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం కాలక్రమ పట్టికను అయితే ప్రకటించింది. అయితే వీటన్నిటికి మించి ఇంకా ప్రకటించాల్సిన డిఏలు 4 పెండింగ్‌లో ఉన్నాయి. 2024కు సంబంధించి జూలై డిఏ, అలాగే 2025లో జనవరి, జూలై డిఏలు, 2026లో జనవరి డిఏ పెండింగ్‌లో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం నిధి పోర్టల్‌లో 60 నెలల కాలానికి సంబంధించిన డిఏ అరియర్స్ బిల్లులకు మార్గం తెరుచుకోవడం అనేది ఉద్యోగుల సుదీర్ఘ పోరాటానికి మరియు ఎదురుచూపులకు దక్కిన తొలి విజయంగా భావించవచ్చు. డీడీఓలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని త్వరితగతిన బిల్లులు సమర్పిస్తే ఉద్యోగుల ఖాతాల్లోకి త్వరలోనే నగదు జమ అయ్యే అవకాశం అయితే ఉంది.